హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. మనకి ఎలాంటి బాక్సెస్ శారీస్కి డ్రెస్సెస్కి వస్తాయి కదా, మనందరం వీటిని పాడేస్తూ ఉంటాము. వీటిని కూడా పాడేయకుండా చాలా మంచి డిఐవై చేసుకోవచ్చు. అదేంటి వీడియోలో చూద్దాం రండి. ఇక నుండి శారీస్కైనా డ్రెస్సెస్కైనా ఇలాంటి బాక్సెస్ వచ్చినప్పుడు అసలు పాడేయకండి, ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలాంటి శారీ బాక్స్ అయినా డ్రెస్ బాక్స్ అయినా ఒకటి తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 సైడ్స్ మడత పెట్టుకోవాలి. అంటే చుట్టూరు ఫ్రేమ్ లాగా రావాలన్నమాట. ఇలా మడత పెట్టుకోండి. చుట్టూరు ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని పిన్స్ కొట్టుకోవాలి. చుట్టూరు కూడా ఇలాగే సమానంగా ఫోల్డ్ చేసుకుని మొత్తం అన్ని పిన్స్ కొట్టేసుకోవాలి. ఇలా చుట్టూ పిన్స్ కొట్టేసుకుంటే స్ట్రాంగ్గానే ఉంటుంది, ఊడిపోదు. చూడండి మొత్తం ఇలా చుట్టూ బార్డర్ లాగా వచ్చి ఫ్రేమ్ లాగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా డెకరేట్ చేయాలో చూసేద్దాం రండి. పిస్తా పప్పులు తినేసిన తర్వాత మనం వాటి తొక్కల్ని పాడేస్తూ ఉంటాము. వాటిని కూడా పాడేయకుండా చాలా మంచి మంచి డిఐవైస్ చేసుకోవచ్చు. పిస్తా షెల్స్ని కొన్ని తీసుకోండి. వీటితో ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాము ఫ్రేమ్ని. చుట్టూరు మనం ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టి ఫ్రేమ్ లాగా చేసాం కదా, దానిపైన ఫెవికాల్ వేసుకుని పిస్తా షెల్స్ అన్నింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్లో పెట్టుకోవాలి. ఇలా చుట్టూ కొంచెం ఎక్కువ ఫెవికాల్ వేసి స్టిక్ చేసేసుకుంటే చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి, పిస్తా షెల్స్ ఊడిపోవు. మొత్తం అన్ని పిస్తా షెల్స్ని ఇలానే లైన్లో పెట్టుకోవాలి. మనం పిస్తా తినేసిన తర్వాత వీటిని పాడేస్తాము. వీటిని కూడా పాడేయకుండా చూసారా ఎంత మంచి డిఐవై చేసుకోవచ్చో. ఇదనే కాదు ఇంకా చాలా డిఐవైస్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని పిస్తా షెల్స్ని ఇలా లైన్లో పెట్టేసుకోవడమే. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటాయి, అలా సమానంగా చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి మేమైతే ఇక్కడ మొత్తం అన్ని పిస్తా షెల్స్ని లైన్లో పెట్టేసుకున్నాము. తిని పాడేసే వాటితో కూడా ఎంత మంచి డిఐవై చేసుకోవచ్చు. చూడండి పిస్తా షెల్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దీనికి కలర్ వేద్దాం రండి. మాకైతే మిడిల్లో డార్క్ గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇది వేస్తున్నాము. ఇలా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవాలి. మేమైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాము. మిడిల్లో మొత్తం కలర్ వేసేసరికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ మాకు ఎందుకో మిడిల్లో డార్క్ గ్రీన్ కలర్ కంటే బ్రౌన్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకనే మళ్ళీ బ్రౌన్ కలర్ తీసుకుని వేసేస్తున్నాము. ఇలా దీనిపైన వేసేసినా కూడా చిరాగ్గా ఏం కనిపించట్లేదు, అందుకని బ్రౌన్ కలర్ వేసేస్తున్నాము. మాకు ఎందుకో గ్రీన్ కలర్ నచ్చలేదు, అందుకని ఈ కలర్ వేసుకుంటున్నాము. మిడిల్లో బ్రౌన్ కలర్ వేస్తే లుక్ అయితే బాగానే ఉంటుందని అనిపిస్తుంది. చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో. చూడండి మొత్తం మిడిల్లో బ్రౌన్ కలర్ వేసేసాము. మాకైతే చాలా బాగా అనిపించింది. గ్రీన్ కలర్ వేసే కంటే ఈ బ్రౌన్ కలర్ వేస్తేనే లుక్ బాగా అనిపించింది. ఇలా కలర్ వేసేసుకున్న తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఇది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బొజ్జగన పైన డ్రా చేసుకోవాలి. బొజ్జగన పైన చాలా విధాలుగానే డ్రా చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా డ్రా చేసుకోండి. మేమైతే ఇలా డ్రా చేసుకుంటున్నాము. బొజ్జగన పైన డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. కార్డ్బోర్డ్ కట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఆ షేప్ అది నీట్గా చూసుకుని కట్ చేసుకోవాలి. వంకర్ టింకర్లు రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా. చూడండి మా అమ్మ అయితే ఇలా మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నారు. చుట్టూ కట్ చేయడం ఈజీగానే ఉంటుంది, కానీ మిడిల్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి కదా, అక్కడ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. బొజ్జగన పైన అయితే రెడీ చేస్తాము. ఆ తర్వాత ఇలాంటి ప్లాస్టర్ ఉంటుంది కదా, ఇది ఒకటి తీసుకొని చుట్టూ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ తీసుకొని చుట్టూ ఇలా స్టిక్ చేసుకోవాలి. అంటే ఇది కార్డ్బోర్డ్ కదా, కట్ చేసినప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. ఇలా చుట్టూ ప్లాస్టర్ వేసేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం ఇలా నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎత్తు పల్లాల కింద ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత సూది దారం తీసుకుని పైన మిడిల్ పాయింట్ చూసుకుని ఒక హ్యాంగింగ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఒక హ్యాంగింగ్ వేసేసుకోవాలి. దారం అనేది మనం కలర్ వేసిన తర్వాత కనిపించదు, నీట్గానే ఉంటుంది. ఆ తర్వాత బొజ్జగన పైకి అయితే కలర్ వేసుకోవాలి. మేమైతే గోల్డ్ కలర్ వేస్తున్నాము. మిడిల్లో బ్రౌన్ కలర్ వేసాం కదా, ఈ గోల్డ్ కలర్ అయితే బాగా సెట్ అవుతుందని అనిపించింది, అందుకనే మొత్తం గోల్డ్ కలర్ వేస్తున్నాము. ఇలా మొత్తం నీట్గా కలర్ వేసేసుకోవాలి. మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. మాకైతే గోల్డ్ కలర్ బాగుంటుంది అనిపించింది, అందుకని మేము ఈ కలర్ వేసుకుంటున్నాము. ఇలా మొత్తం నీట్గా బొజ్జగన పై కలర్ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఈ లోపు మనం పిస్తా షెల్స్ అన్నిటికి కలర్ వేసేద్దాం రండి. మేమైతే ఇక్కడ పింక్ కలర్ వేస్తున్నాము. ఈ కలర్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని మేము పింక్ కలర్ వేస్తున్నాము. మొత్తం ఇలా పిస్తా షెల్స్ మీద కలర్ వేస్తే సరిపోతుంది. మేమైతే ఫ్రేమ్కి కలర్ వేయలేదు, అలా అయితేనే బాగుంటుంది అనిపించింది, అందుకనే ఓన్లీ పిస్తా షెల్స్ మీదే కలర్ వేస్తున్నాము. ఇలా అయితే చూడడానికి లుక్ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం ఇలా పిస్తా షెల్స్ అన్నిటికి నీట్గా కలర్ వేసేసుకోవాలి. బ్లాక్ కలర్ మీదకి వెళ్లకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. చూడండి మా అమ్మ అయితే మొత్తం పిస్తా షెల్స్ అన్నిటికి కలర్ వేసేసారు. మాకైతే ఫైనల్ లుక్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, మాకైతే భలే అనిపించింది అసలు. మనం బొజ్జగన పైన రెడీ చేసుకుని కలర్ వేసుకున్నాం కదా, తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేసేసుకోవడమే. సైడ్కి వెళ్ళిపోకుండా సమానంగా మిడిల్లో చూసుకుని స్టిక్ చేసుకోండి. ఫెవికాల్ అయినా గ్లూ అయినా పెట్టుకుని స్టిక్ చేసేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే, బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ ఫ్రేమ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. చూసారా, పాడేసే వేస్ట్ మెటీరియల్ని కూడా మనం ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇక నుండి మీరు కూడా శారీ బాక్సెస్ని, డ్రెస్ బాక్సెస్ని, పిస్తా షెల్స్ని పాడేయకుండా ఇలా మంచి డిఐవై చేసుకోండి. మాకైతే ఈ బొజ్జగనపై ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. మనం ఇలా రెడీ చేసుకుని ఇంట్లో హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎక్కువ రేట్లు పెట్టి బయట ఫ్రేమ్స్ అవి కొనుక్కో అవసరం లేదు, ఇంట్లోనే ఇలా వేస్ట్ మెటీరియల్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మేమైతే ఇలా రూమ్లో హ్యాంగ్ చేసుకున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. అటు ఇటు ఇలా ఫ్లవర్ వాజెస్ కూడా పెట్టాము. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా.
ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.